హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. డాబా స్టైల్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, అన్నం, పరోటా, పుల్కా, చపాతీ దేనిలోకైనా సరే సూపర్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లం పైన పొట్టు తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసుకొని వేసుకోండి. 2 మీడియం సైజు టమోటాలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. గుప్పెడు పుదీనా ఆకులు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న దీనిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కొంచెం వేడి అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసేసి ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. ఈ కర్రీకి ధనియాల పొడి కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది, అందుకని ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, అలాగే పసుపు 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వెజిటబుల్స్ ఇక్కడ నేను బంగాళదుంపలు అంటే ఆలు, బీన్స్, క్యారెట్స్, పచ్చి బఠానీ వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ వెజిటబుల్స్ ప్లేస్లో మీ దగ్గర ఉన్నవి క్యాలీఫ్లవర్, క్యాబేజీ అలాగే ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు 30 గ్లాసులు అంటే 3/4 గ్లాస్ నుంచి 1 గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలాగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మీకు గ్రేవీ థిక్గా కావాలి అనుకుంటే మూత తీసేసి ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి కరెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇలాగ 10 నిమిషాలకి వెజిటబుల్స్ అన్నీ ఉడుకుతాయి. ఇలాగే వెజిటబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసుకొని సాల్ట్, కారం సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే సాల్ట్, కారం వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ కదా, ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.